పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు జీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16 నుండి దైవ వచనములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించును. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడుడు, విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మొట్టమొదటిగా మీకందరికీ త్రితేయ సర్వేశ్వరుని పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాం. త్రితేయ సర్వేశ్వరుడే మన దేవుడు. అది కాథలిక్ విశ్వాసము. ఆ త్రితేయ సర్వేశ్వరునిలో 3 వ్యక్తులు ఉన్నారని మనం నమ్ముతున్నాం. పిదైన తండ్రైన సర్వేశ్వరుడు, పుత్రుడైన రక్షకుడైన యేసు ప్రభు, మరియు మనకు ఎల్లప్పుడూ బలపరచుటానికి, శక్తి ఒసగటానికి మనతో పాటు ఉన్నటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఆ 3 వ్యక్తులతో ఉన్నటువంటి ఏకమైన ఆ ప్రభువుని మనము, త్రితేయ దేవుని మనము ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, పూజిస్తున్నాం. అందుకే మన శ్రీ సభలో ఏ ప్రార్థనలో మనం మొదలుపెట్టినప్పుడు, అలానే అది ముగించినప్పుడు ఆ త్రితేయ దేవుని యొక్క నామములో మనం చేస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అలాగే మనం పలికినప్పుడు ఏక నామమే. పితా నామం, పుత్ర నామం, పవిత్రాత్మ నామం అట్లా కాకుండా ఏక నామములో మనము ప్రతి ప్రార్థనలను మనను ఎల్లప్పుడూ ఆశీర్వదించటం కూడా త్రితేయ దేవుని యొక్క నామములోని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఎందుకంటే ఈ త్రితేయ దేవుని యొక్క శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తున్న వారు ఒక్కటిగా ఉన్నారని యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వాక్యము మనకు తెలియజేస్తున్నా. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యము. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాను. నేను నా తండ్రియు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అందరూ ఏకమై ఉన్నాము. నేనే మంచి కాపరి అని చెప్పినటువంటి
ఆ యేసయ్య చెప్పే మాట ఇది, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. అలాగే ఏకమై ఉన్నటువంటి తండ్రి తన బిడ్డలైన మనము పాపములో పడిపోయినప్పుడు తన ప్రేమ చూపించటానికి ఏకమై ఉన్నటువంటి కుమారుని ఈ లోకానికి పంపించి తన ప్రేమ ఏమిటో అని తెలియచేశారు. అదే మనము ఈనాడు సువార్త పఠనములో ఉన్నటువంటి ముఖ్య అంశము. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం. దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించుటకు పంపనే గాని దానిని ఖండించుటకు పంపలేదు. చూడండి, దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపించినారని స్పష్టంగా క్లియర్ కట్గా యోహాన్ సువార్త కూడా తెలియచేస్తున్న, రక్షించుటకు. ఆ రక్షించుటకు తన కుమారుని లోకానికి పంపించినారు. తన కుమారుడు తనతో పాటు ఏకమై ఉన్నాం, తనతో పాటు జ్ఞానమందు, ప్రేమయందు, తెలివిలందు, అలానే శక్తిలందు, స్వభావముందు ఏకమై ఉన్నటువంటి కుమారుడు ఈ లోకములో పాపానికి మినహా మిగిలిన కార్యములో మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చి మానవుడు మాదిరి జీవించినారు. అది కుమారుడు తన తండ్రికి హితం పూర్తి చేయటానికి చేసినటువంటి గొప్ప త్యాగము. అది కుమారుడు తన తండ్రి మీద చూపించినటువంటి ప్రేమ. అదే మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 నుండి 9 వాక్యములు. కానీ ఆయన తన్ను తాను రెక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అందకండే వినయముగా గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తన స్థానము, తన యొక్క హోదా లెక్క చేయకుండా దేవుడు యేసయ్య ఆ పరలోకము నుండి, తండ్రి సన్నిధి నుండి ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క హితాన్ని పూర్తి చేయటానికి శిలువ మరణం వరకు విధేయులుగా ఉండి, శిలువ మరణం ద్వారా తన ప్రేమించిన, తన నుండి దూరమైపోయిన, పాపములో మునిగిపోయిన ప్రజలైన మనల్ని రక్షించటానికి ఇలాగ చేశారు. అలాగ చేసినప్పుడు ఇంకా తన బిడ్డలను ఎవరు తీసుకువెళ్ళకుండా తండ్రి యొద్ద ఉండాలని కోరికతోని యేసు ప్రభు తన పితయైన తండ్రి యొక్క హితము ప్రకారము శిలువ మరణాన్ని పొంది ఆ శ్రమలు అనుభవించి ఆ వేదనల ద్వారా, బాధల ద్వారా రక్ష ఇచ్చేది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యములో మనం చూస్తుండే 28, 29. యోహాను సువార్త 10, 28, 29. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక. చూడండి, దేవుడు ఇలాగ శ్రమలు, బాధలు శిలువ మీద ఎందుకు చేసినారంటే నిత్య జీవన్ తన బిడ్డలకి ఇవ్వటానికి. పాపం మూలం నష్టమైపోయిన ఆ నిత్య జీవము అనగా దేవుని యొక్క ఆత్మ తన బిడ్డలకి ఇవ్వటానికి దేవుడు కుమారుడు ద్వారా ఇలాగే శిలువ మరణానికి దారితీసి అనుగ్రహించేది. ఇంకా కనుక అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడను నా చేతి నుండి అపహరింపలేడు.
చదువు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. నా తండ్రి చేతి నుండి నేను ఇలాగ శిలువ మరణము ద్వారా సంపాదించినటువంటి బిడ్డలను, పాపం నుండి విడుదల ఇచ్చి రక్ష ఇచ్చిన బిడ్డలు తండ్రి యొద్ద ఇంకా సురక్షితముగా ఉంటారు. ఆ తండ్రి యొద్ద ఉన్నటువంటి వారికి ఉన్న ప్రత్యేకత ఏమనగా దర్శన గ్రంథములో 7వ అధ్యాయం 17వ వాక్యములో ప్రభువు మనకు తెలియచేస్తున్నా. దర్శన గ్రంథం 7:17. ఏలైనా సింహాసనముకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియాగును, వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తొడిచివేయును. చూడండి, ఈ లోకములో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖము, బాధలు, సమస్యలు, ఆ అంధకార శక్తి ప్రభావాన్ని, దాని నుండి వచ్చిన కన్నీటిని ఆ దేవుడు తుడిచివేయును, జీవజలమందుకు తీసుకొని పోవును ఆ కాపరి అనే యేసయ్య. అదే ఆ రక్షకుడు మనకు ఇచ్చిన గొప్ప అనుగ్రహం. అందుకే ప్రియులారా, పౌలు గారు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 4వ వాక్యములో పౌలు గారు మనకు నేర్పించే సత్యమేమనగా, ఏలయనా అత్తడు నీ మేలు కొరకై పని చేయు దేవుని సేవకుడే, కానీ నీవు చెడును చేసినచో అతనిని గూర్చి భయపడవలను. ఏలైనా అతడు ఖడ్గమును వృద్ధగా ధరింపడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు నీకే వందనము. సింహాసనం మధ్య ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరియావును, వారిని జీవజలమద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల నుండి బాష్ప బిందువులను తుడిచివేయును. తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన బిడలారా, దేవుడు తన మంచి కాపరి అయి మనలో రావటానికి తన్ను తానే తగ్గించుకొని శిలువ మరణం పొంది మనలో వచ్చినప్పుడు యోహాను సువార్తలో 12వ అధ్యాయం 24వ వాక్యం తన జీవితంలో పూర్తి చేసి ఒక నూతన శక్తి మనకు అనుగ్రహిస్తున్నాం. 12వ అధ్యాయం 24వ వాక్యము, నేను మీతో నిశ్చయముగా చెప్పదేమన గోధుమ గంజ భూమిలో పడి నశింపనంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, ఆ ప్రభు చెప్పటం ఏమి, ఇదిగో ఒక గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది అట్లే ఉండినప్పుడు అది తన్ను తాను నాశనం చెందుతుంది. అయితే అది భూమిలో పడి నశించిన ఎడల కొత్త సృష్టి, కొత్త విత్తనాలు వచ్చినలాగా యేసయ్య భౌతిక దేహాన్ని శిలువలో ధారపోసినప్పుడు మనకందరికీ నూతన శక్తి, నూతన బలం వచ్చింది. మనలోని బాధలకు, మనలోని సమస్యలకి, మనం పడుచున్న కష్టములకు అర్థముంది అని ప్రభు తెలియచేస్తూ, ఇదిగో ఆ బాధలు నేను పొంది ఉన్నా కాబట్టి నేను నీకు స్నేహితుడుగా ఉన్నారు. ఈ అంశాన్ని కీర్తన 119వ అధ్యాయము 63వ వాక్యం మనకు తెలియచేసేది. నీ పట్ల భయభక్తులు చూపించు నీ ఉపదేశములను పాటించు వారికెల్లా నేను స్నేహితుడాను. చూడండి, నా భయభక్తి చూపించి ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించిన వారికి దేవుడు స్నేహితుడుగా ఉన్నారు.
ఇప్పుడు ప్రభు ఎందుకు మనకు ఈ త్రితీయ సర్వేశ్వరుని యొక్క పండగ జరుపుకున్నప్పుడు మనకిచ్చిన సందేశం ఏమనగా ఆ శిలువ నుండి ఆ యేసయ్య చెప్పినటువంటి మాటలు, ఆ 7 వాక్యములు మనం ఆలకించి ఆ తండ్రి నామములో మనం ప్రతి కార్యాలు యేసు నామములో తండ్రితో మనం అడ్డిగి ప్రతి కార్యములు తండ్రి యొక్క హితాన్ని వెతకాలి, ఆత్మను మనం పొందాలి. అలాగ పొందినప్పుడు మన జీవితంలోనే చీకటి మనకు మారుతుంది. కీర్తన 34వ అధ్యాయం 5వ వాక్యం మనలో నెరవేరుతుంది. అప్పుడు కీర్తన 34:5 వాక్యం, ఆయన వైపు చూడుడు, మీ ముఖములో ప్రకాశింప నిండు, అప్పుడు మీ ముఖములో సిగ్గు ఏనాటికి కలుగుదు. చూడండి, అలాగ మనము తేజోమయమైనటువంటి ముఖముతో అనగా హృదయంలో కలంగలేనిటువంటి ఆ బిడ్డలుగా దేవుని యొక్క చెందినటువంటి బిడ్డలుగా మారుతారు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డలుగా మారటానికి మనం త్రితీయ సర్వేశ్వరుడు ఆ నామములో ప్రార్థన చేయాలి. కుడి చేయి పైకెత్తి మీరు పుత్రులగుటచే దేవుడు మన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశింపబట్టను. ఆత్మ తండ్రి పిలుచుచున్నది. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం ఇది మనకు తెలియజేసేది. గలాతీయులకు రాసిన పత్రిక 4:6 చదువుతాం. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టును. చూడండి, అబ్బా ఆ ఆత్మయందు ప్రవేశపెట్టిన ఆత్మ అబ్బా తండ్రి అని పిలువటానికి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా. ఇప్పుడు దేవుని యొక్క పుత్రుడిని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే బిడలారా మనకు అబ్బా తండ్రి అని పిలువటానికి సాధ్యమయ్యేది. ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలవాలంటే మనలో పుత్రుని యొక్క ఆత్మ, యేసయ్య ఆత్మ మనలో సజీవంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యం ఒకసారి చూస్తాము. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనచో వాని యందు దేవుడను దేవుని యందు అత్తడను ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అత్తడు దేవుని అందును, దేవుడు అతని అందును ఉందురు. దేవుని యొక్క ప్రేమలో మనం జీవించినప్పుడు అతడు మన యందు, మనము ఆయన యందు ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమలో ఉండాలంటే ఆ దేవుడు పంపబడినటువంటి కుమారుడైన యేసు ప్రభువులో మనం విశ్వసించిన వ్యక్తికి మాత్రం దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవిస్తారు. ఇప్పుడు యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే అబ్బా తండ్రిని పిలువటానికి మనకు అర్హత ఉన్నది. అప్పుడు మాత్రమే మనకు సాధ్యమయ్యేది. ఆ శక్తి, అబ్బా తండ్రిని పిలువటానికి శక్తి ఆ దేవుడు తన కుమారుడు ద్వారా మన హృదయంలో ప్రవేశింపబెట్టారు. ఆ శక్తి మనం ఉపయోగించినప్పుడు, ఆ శక్తితో అబ్బా తండ్రిని పిలిచినప్పుడు ఆ తండ్రి యొక్క నివాసం మనలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవుని యొక్క నివాసములో మనం జీవించినప్పుడు ఆ త్రితీయ దేవుని యొక్క సాన్నిధ్యం, పిత పుత్ర పవిత్రాత్మ సాన్నిధ్యం మనలో వచ్చి నిండుతుంది. అందుకే బిడలారా, ప్రతి ప్రార్థనలో ప్రతి నిమిషం అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించాలని ప్రార్థన చేయాలి. అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధ రక్తముతో మా పాపములను కడిగి, మా జీవితాన్ని కడిగి, మా హృదయాన్ని, మా తలంబలను కడిగి పవిత్రపరచాలని ప్రార్థన చేయాలి. అబ్బా తండ్రి యేసు నామములో మాలోనికి, మా కుటుంబంలోనికి, మా జీవితంలోనికి పవిత్రాత్మను పంపించాలని ప్రార్థన చేయాలి.
కారణము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా 12:13 వాక్యం. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశమాగనుగాక అని పలకజాడలని మీరు దేవుని ఆత్మచే మాట్లాడే ఏ వ్యక్తియో యేసు నాశమవునుగాక అని పలకజాలడని మీరు గ్రహింపవలెను. ఇంకా పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభువు అని అంగీకరింపజాలడు. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలదు. యేసు ప్రభు ప్రభు యేసే ప్రభు అని అంగీకరించాలంటే ఆ వ్యక్తిలో పవిత్రాత్మ ఉండాలి. ఆ పవిత్రాత్మ ఉన్నప్పుడు మాత్రం యేసు ప్రభువుని మనం పిలుస్తారు. యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే అబ్బా తండ్రి అని పిలువటానికి సాధ్యమవుతుంది. మా అబ్బా తండ్రిని మనం పిలిచినప్పుడు ఎవరు నామములో పిలవాలని యేసయ్య మనకు నేర్పిస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యం. 16వ అధ్యాయం 24వ వాక్యం. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు పొందదరు. చూడండి 23, 24 వాక్యముల ప్రభు పలికినది ఏమి? మీరు నా పేరిట తండ్రిని అడిగితే ఏమీయో మీకు కావలసిస్తారు. నా పేరిట మీరు అడిగినప్పుడు తప్పకుండా ఆ తండ్రి మీలోని ఆనందము, సంతోషం పూర్ణం చేసి ఆనందం, ఆత్మ ఫలితాలు మీకు అనుగ్రహిస్తారు. అప్పుడు చూడండి, తండ్రి అబ్బా తండ్రి ఆ త్రితేగ సర్వేశ్వరుడు యొక్క మొదటి వ్యక్తి అయిన ఆ తండ్రి యొక్క పేరులో తండ్రిలో మనము ఆరాధించి మన జీవితాన్ని సమర్పించి యేసయ్య నామములో పుత్రుడైన యేసయ్య సర్వేశ్వరుడు యొక్క నామములో అడగాలి. అప్పుడు తండ్రి తన పవిత్రాత్మ మనలోనికి అనుగ్రహిస్తారు. ఆ ముగ్గురు వ్యక్తి అయిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో ఈ లోహములో ఉన్నప్పుడు, భూలోహములో మనం ఉన్నప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆనందం పూర్ణంగా మారుతుంది. అనగా ఆ దేవుని యొక్క ఆవాసముతో మనం నిండిపోతారు. మనం దేవుని యొక్క బిడలుగా మారుతారు. ఇదే ప్రియలారా త్రితేగ సర్వేశ్వరుడు మనకిచ్చిన గొప్ప బహుమతి, గొప్ప ఆనందం, ఆ గొప్ప సమ్మానం. అది అంటే ఏమి? ఆ పవిత్రాత్మతో నడవటం. ఆ దేవుని యొక్క బిడలు, ఆ దేవుని పుత్రులు ఆత్మతో నడిపింపబడిన వారు దేవుని పుత్రులు అని రోమిలకు రాసిన పత్రిక 8:15 వాక్యం మనం చదువుతున్నాం. బిడలారా, ఇప్పుడు దేవుని యొక్క పుత్రులుగా ఉండాలంటే ఆత్మతో నడవాలి. ఆత్మతో నడవాలంటే మనం ఏం చేయాలి? అబ్బా తండ్రిని పిలిచి ఆ యేసు నామములో ప్రభువా ఈ సమస్యలోనికి మీ ఆత్మని అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. అప్పుడు త్రితేగ సర్వేశ్వర సాన్నిధ్యముతో ఆ దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా, ప్రియమైనటువంటి, ఎన్నుకొనబడినటువంటి పవిత్రమైన బిడ్డలుగా జీవించే భాగ్యం మనకు లభిస్తుంది. కాబట్టి కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రార్థిస్తూ అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి యేసు నామములో మాలో ఉన్న పాపములను, పాపదోషములను పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మాలోనికి, మా సమస్యలోనికి, మా కుటుంబములోనికి పవిత్రాత్మను పంపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో, వాక్య పరిచయ సమయంలో అరికాలిలో చాలా నొప్పి బాధపడుతున్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరచున్నారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ బాగా చదువుటానికి, అది కంఠస్థంగా చేయటానికి
9 మందిని దేవుడు ప్రత్యేకమైన విధంగా ఏర్పాటు చేసి అనుగ్రహిస్తున్న వారికి అటువంటి ఆశ కలిగించి ఈ లోక సంబంధమైన జ్ఞానానికి కన్నా దేవుని యొక్క ఆ వాక్యం ద్వారా జ్ఞానం పొందటానికి ఆశ కలిగించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడునొప్పి ఉన్నటువంటి ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 2 పిల్లలు వలన బాధపడుతున్న గ్రాండ్ ఫాదర్స్ పేరెంట్స్, వారికి పిల్లలు అల్లరి వలన చాలా బాధపడుతున్నామని బాధ ఉంది. అటువంటి గ్రాండ్ పేరెంట్స్కి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి తలపోటు ఉంది, వెనుక భాగం వెనుక చాలా వేదన ఉన్నటువంటి తీవ్రమైన వేదన ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కుడి కన్ను నొప్పి అలానే నీళ్ళు గారటం ఇచ్చింగ్ ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి చేయి పైకి లేపటానికి నొప్పి, భుజం నొప్పితో బాధపడుతున్నా, అటువంటి నొప్పి ఏం చేయటానికి కుదరలేక బాధపడుతున్నా అటువంటి సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 7 కాలు మొహాల నొప్పితో బాధపడుతున్న వారికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక బిడ్డ కల్చరల్ ప్రోగ్రాంలో పాటలు కానీ ప్రసంగంలో కానీ ఇటువంటి కార్యములో చాలా విధాలుగా అందరి యొక్క ముందు చాలా కీర్తి అలానే అందరూ మెచ్చుకుని ఉంటున్నారు. కానీ ఆ సహోదరితో దేవుడు ప్రత్యేకంగా అడుగుతున్న దేవునికి పూర్ణమై సమర్పించి అన్ని భవిష్యత్తు జీవాన్ని నడిపించాలని ప్రభు కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 బిడ్డలు తల్లిదండ్రులు వారికి తల్లిదండ్రులు యొక్క గొడవ వలన 2 బిడ్డలు చాలా సఫరింగ్ అవుతున్న కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక వారికి దేవుడు ప్రత్యేకమైన కృప ఇచ్చి దైవభక్తితో నడవడానికి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతించి మహిమపరుస్తాం. నీవే దేవా నా ఆనందము, నీవే ప్రభువా నా ధైర్యము. నీవే దేవా నా ఆనందము, నీవే ప్రభువా నా ధైర్యము. అనుదినం నీ నీడలో, ప్రతిక్షణం నీ బాటలో, అనుదినం నీ నీడలో, ప్రతిక్షణం నీ బాటలో. అనుదినం నీ నీడలో, ప్రతిక్షణం నీ బాటలో. అనుదినం నీ నీడలో, ప్రతిక్షణం నీ బాటలో. నీలోనే నిలుపుమయ్యా, నీలోనే నిలుపుమయ్యా. స్తోత్రం యేసునాథ, స్తుతి స్తోత్రం ప్రాణనాథ. 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 నీవే దేవా నా ఆనందము, నీవే ప్రభువా నా ధైర్యము. నీతో
నే ఒంటరినయ్యా నీ దయలేనిదే నా బ్రతుకు శూన్యమయ్యా నీ తోడు లేనిదే నే ఒంటరినయ్యా నీ దయలేనిదే నా బ్రతుకు శూన్యమయ్యా నీవు లేనిదే ప్రాణం నిలువలేదయా నీవు లేక బ్రతుకుట కష్టమేసయ్యా నీవు లేక బ్రతుకుట కష్టమేసయ్యా స్తోత్రం యేసునాథ స్తుతి స్తోత్రం ప్రాణనాథ 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 నీవే దేవా నా ఆనందము నీవే ప్రభువా నా ధైర్యము పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో నీకే వందనము నీకే వందనము, నీకే స్తోత్రము నీకే స్తోత్రము, నీకే ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యము. ఏలైన బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడను, దైవ శక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో మనము ఏకమగుట వలన మనము బలహీనులమే, కానీ దైవశక్తి చే మేము ఆయనతో జీవిందుము. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి అఖిల్, జోఫ్ మేరీ మరీదాస్ కుటుంబము, అబ్బాయికి మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు త్రేఫమ్మకి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు లూర్దు రెడ్డి థ్యాంక్స్ గివింగ్, దేవుడు అనుగ్రహించే మేలులకు వందనాలు తెలియచేస్తూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి అందోని త్రేఫమ్మ ఇద్దరు బిడ్డలకి పవిత్ర ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన నుండి కందుల మర్రెడ్డి మరియు మరియమ్మ వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, మరియు స్వప్న మేరీ శిలువ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాది ధనరాజు రెడ్డి మంచుల వారికి దైవానుగ్రహం, బిడ్డల దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మంచి ఆరోగ్యాని కోసము అభిలాష్ రెడ్డి, బాల మరియు తనుజ మరియు హత్వ మా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రవళి ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, సుప్రియ బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, దివ్య జోస్పిన్ వారు కూడా సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జడ్డు ప్రణతి రెడ్డి నవ్య దంపతులు కూడా దైవ అనుగ్రహంతో కుటుంబ జీవితం నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తిరుమల రెడ్డి, అవినాష్ రెడ్డి, అన్వేషమేరి వారు పిఆర్ విశ్వ కోసము నూతన భవనాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
ప్రార్థన సహాయ అడిగినటువంటి విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ్య ప్రార్థన సహాయ డబ్బు సమస్య విడుదల పొందడానికి, వైశాఖ నుండి ముండా అన్యమేరి బిడ్డలకి మంచి మ్యాచింగ్ ఉద్యోగం దయచేయాలని, హైదరాబాద్ గేదె మంచుల కీర్తికి మంచి ఆరోగ్యాన్ని, హైదరాబాద్ నుండి సౌజన్య విజయ అరుణ ప్రమీల భాస్కర్ రెడ్డి లిల్లీ మంచుల మరియమ్మ ప్రార్థన సహాయ ఉన్నారు. హైదరాబాద్ నుండి మోక్షరాని అప్పుబాయ విడుదల పొందడానికి, మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణ్ కిషోర్కి మంచి ఉద్యోగము, యూఎస్లోని వారికి ఉద్యోగం స్థిరపడటానికి, కంపెనీ వారికి ఓపెన్ చేయడానికి అప్పుబాయ విడుదల పొందడానికి, మడంపల్లి నుండి అన్యమీరి కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, పుష్పకుమారి ఫైమన్ హైదరాబాద్ నుండి ప్రశాంత్ విజయ మేరీ విహారనమ ప్రశిక్షి వారికి దేవానికి రమత అన్ని విధాలుగా రోగపీడల నుండి విడుదల పొందడానికి, ప్రదీప్ శ్యామల షేర్షన్ వారికి దేవానిగ్రహాని కోసము, రాజేష్ సింధుజ వారికి సంతాన భాగ్యం దేవుడు దయచేసి మంచి అప్పుబాయ విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఆస్ట్రేలియా నుండి షార్మిల సురేష్ రెడ్డి మరి స్ఫూర్తి సంకల్ప మంచి ఆరోగ్యం దేవానిగ్రహాని కోసం, త్రైఫాక రాయపరెడ్డి దేవానిగ్రహాని కోసం, జమ్మాపురం నుండి జార్జ్ రాణి దేవానిగ్రహాని కోసము, వేలాంగొండి జయరాజు దేవానిగ్రహాని కోసం, సుజాత శౌరి దేవానిగ్రహాని కోసము, డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సూర్యాపేట నుండి పూతోట సుశీల పి నిఖిల్ నిగారిగా దేవానిగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మరియా స్వేద సుందర్ వారి బిడ్డలకి దైవానుగ్రహాని కోసము, మరియు రమణపేట నుండి వినయ్ కుమార్ ఉద్యోగము మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి వినయ్ కుమార్ స్వేద బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, హైదరాబాద్ నుండి మడంపల్లి నుండి ఫాతిమ మంచి ఆరోగ్యం దేవుడు బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని ప్రార్థన సహాయుడు అబ్బాదండి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. తిరిరత్తముతో వారందరినీ కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండుట మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం. ఏలైన బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడను, దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో మనము ఏకమగుట వలన మేము బలహీనలమే, కానీ దైవశక్తి చే మేము ఆయనతో జీవిందుము. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్న వరంగల్ నుండి సునిదా బాలరెడ్డి, సాగిత్ అఖిల్ బ్రైట్ ఫ్యూచర్ కోసం, తెలంగాణ నుండి మడంపల్లిలో జ్యోతి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు బీరెడ్డి చిన్నపరెడ్డి వరంగల్ నుండి బ్రషీత జ్ఞానప్రకాశకి మంచి సెటిల్మెంట్ కోసం, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి వారికి రావాల్సిన సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణిద కోర్టులో ఉన్న సమస్యల నుండి విడుదల పొందడానికి, వైశాఖ నుండి సుప్రియ దేవికి దాన్ని తెలుసుకోవడానికి కృప కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ శ్రావంతి నికేష్ ప్రవళిగా దేవానిగ్రహాని కోసము, తాడేపల్లి మంచుల లత దేవానిగ్రహాని కోసము, హైదరాబాద్ అరుణ ప్రార్థన సహాయ అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి అర్నాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నట్టు కస్టమర్స్ అందరినీ అనుగ్రహించాలని, వారికి ఉన్నటువంటి కస్టమర్స్లో ఉన్నటువంటి వారు చేసినటువంటి పనిలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి 50 అన్యమేరి ఉదయ ప్రణది దంపతులు ఆశీర్వదించాలని, యూఎఫ్ఐలో ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి శృతి వారికి ఉద్యోగంలో స్థిరత్వం దయచేయాలని, కర్నూలుని తోగూరు ఆర్థర్ వి పాపమ్మ దేవానుగ్రహం కోసము,
హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాంత అభిషేకపడి అపూర్వకి మంచి ఉద్యోగము, అన్మోల్ రెడ్డికి మంచి ఆరోగ్యము, పవిత్ర ఆమె శక్తి దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ హేమలత చింతపుళ్ళ క్రాంతికి మంచి ఉద్యోగము, ఉదయ ఫూరాజ్ వారికి ఉద్యోగాన్ని దయచేయమలని, కరీంనగర్ నుండి వెమ్మలపూడి జోస్పిన్ జోజిరెడ్డి దైవానుగ్రహాని కోసము, విజయవాడ నుండి కాటా కార్తీ ఫిరిషా దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ విజయ దేవయ్య బిడ్డలకి మంచి మ్యాచింగ్, మంచి ఆరోగ్యము, ఉద్యోగము దయచేయాలని కోరుకుంటూ, మరియు వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, సుశీల ఉద్యోగాని కోసము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ పాడిపంటల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాని కోసము, ఒంగోలు నుండి ప్రకాష్ సరళ కుమారి వినీల నవ్య ప్రకాష్ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ పొలిమెట్ల అరుణ ప్రకాష్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అనిత కిరణ్ రితిక్ సాగరిగా దైవానుగ్రహాని కోసం వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి ప్రార్థన సహాయ అడిగిన ఉన్నారు. టాన్వీర్ దీప్తి దేవానుగ్రహాని కోసము, ఆరోగ్యమేరి నల్గొండ నుండి కుమారుడుకు తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జండు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ మరియు ప్రణతి రెడ్డి నవ్య దైవానుగ్రహాని కోసము, రమంతపూర్ తోట ఆరోగ్యమ ఉన్నట్టు తమకు ఉన్నటువంటి భయాన్ని నుండి విడుదల పొంది కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, సౌజన్య రాణి అనారోగ్యమే విడుదల పొందటానికి, ఆరోగ్యమ్మ ఓరంగండి నుండి బిడ్డలకు ఉన్నటువంటి సంతాన భాగ్యం దయచేయాలని కోరుకుంటూ, కోదాడ నుండి కె ప్రసాద్ సిహెచ్ ఫబ్రీన బాల సాగిరిగా యుఎఫ్ఏలో సంగీత వారికి మంచి ఉద్యోగం దయచేసి దైవభక్తితో నడవడానికి, విక్టోరియా రాణి వినయ్కి మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, మరియు గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దైవానుగ్రహాని కోసము, నిర్మల పట్టి సత్యనారాయణ హైదరాబాద్ నుండి దైవానుగ్రహాని కోసం, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్తుని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2 కొరింథీయులు 13:4 ఏలైనా బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడను, దైవ శక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో మేము మేము ఏకముగా ఆయనతో ఏకమగుట వలన మేము బలహీనలమే, కానీ దైవశక్తిచే మేము ఆయనతో జీవిందుము. అంబా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమై యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ఆరాధన ప్రార్థన సహాయ అడిగినటువంటి వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. బహమూరు నగరం నుండి పి అన్నమ్మ దైవానుగ్రహాని కోసము, మడంబల నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యాని కోసము, మడంబల నుండి ప్రకాశమ్మ సుందరెడ్డి బిడ్డలు కాంచన వారు యూఎఫ్లో ఉన్నారు, వారికి మంచి ఉద్యోగం స్థిరత్వం ఉద్యోగం లెఫ్టెన్షన్ కోసము, నల్గొండ జడ్డు రాణి అభిలాష రెడ్డి బాల మరియా తనుజ మరియా హత్తివ దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి ఫెలీనా లోషిఫ్ దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారి యొక్క కోరే దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శౌరెడ్డి జోన్ ఫకీర్త్ దైవానుగ్రహాని కోసము, వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయరాం మంచి ఆరోగ్యము, పొలమర్ఫెడ్డి జ్ఞానప్రకాష్
బిడకి మంచి ఆరోగ్యము. వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలు దైవభక్తితో నడవడానికి. వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానికి రాని కోసం. సింగరాయ్ బస్సాని పాస్కా మేరీ దేవానికి రాని కోసం. వరంగల్ నుండి రెజ్జీన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రకాశం డిస్ట్రిక్ట్ మేరీ రాని అనితకి మంచి ఉద్యోగము. 2 చింతల నుండి కానుగ మేరీ బిడలకి మంచి ఉద్యోగము. 2 చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగము. రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి వారికి సాగితరుడు బిడ కుమారుడు విదేశంలో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించి చదువు కోసం విశ్వ కార్యక్రమాలన్నీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ రమంతపురం నుండి అల్లెన్న రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని. శంషాబాద్ నుండి తుమ్మా శిలవారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి జ్ఞాన వివాహంలో ప్రవేశించే కృప కోసము. మరి ఈదరి నుండి సౌజన్య కుటుంబ ప్రార్థన సహాయం అడిగినారు. ఎంజాలి నుండి అన్వేష్ సుస్మిత దంపతుల ప్రార్థన సహాయం అడిగినారు. జర్మనీ నుండి సింధు చందన రెడ్డి లయ ఆయుష్ వారు కొత్త భవనములోనికి ప్రవేశించి ఉన్నారు. దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తిక్ దేవ అనుగ్రహాని కోసము. గాగలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌరి రెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతి దేవానుగ్రహాని కోసము. వరంగల్ లిల్లి మేరీ రిత్తిక్ పోలరెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ దయచేయాలని. వరంగల్ మంచుల సునీల్ రెడ్డి విడుదల పొందడానికి. ప్రభాకర్ రెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని. వరంగల్ నుండి ఫరీదా సుందర్ బిడ్డల మంచి భవిష్యత్తు దయచేయాలని. వరంగల్ తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యము. తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి వచ్చిన భయం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి పోతిరెడ్డి ప్రభాకర్ రావు శౌర్యరాణి ఆరతికి మంచి ఆరోగ్యము. రాయపేట లలిత వారికి దేవుడు అనుగ్రహించిన రోగముల నుండి విడుదల పొంది దేవుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రణీల్ రెడ్డి బిందు దంపతులు ఆశీర్వదించాలని. సందీప్ రెడ్డి సురుది దంపతులు ఆశీర్వదించాలని. గుంటూరు నుండి శారద దేవానుగ్రహంతో దేవ సేవ చేయడానికి ఆరోగ్యాన్ని దయచేయాలని. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూబేష్ రాయణ దేవానుగ్రహాని కోసము. గుంటూరు నుండి వాస్తవి కుమారి అప్పు భవన విడుదల పొంది దేవుడు ఇంకా వారికి మంచి భవనాన్ని దేవుడు అనుగ్రహించాలని. గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యము. మరణిని ప్రదీప్ రూపా ఆరది దేవానుగ్రహాని కోసము. గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడ లగారి యాని ట్రీఫ్ వారికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని. హైదరాబాద్ రోఫ్లీని ఇన్నయ్య బాలదేవుడు బాలకీర్తి వారికి మంచి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ సరిదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని. హైదరాబాద్ శ్రావంతి చిన్నప్ప దేవానుగ్రహాని కోసము. హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి బిడ్డలని వారి యొక్క భవిష్యత్ వారి తలబెట్టిన కార్యాలు దేవుడు దీవించాలని కోరుకుంటూ హైదరాబాద్ సుందర నగర్ ఏరవరాని లాన్పురాముని విడుదల పొందటానికి. హైదరాబాద్ ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ అంబాదండ యేసు నామల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భవలం యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2 కొరింథీయులు 13:14 వాక్యము. ఏలైనా బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడను. దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమవుట వలన మేము బలహీనలమే, కానీ దైవశక్తి చే మేము ఆయనతో జీవిందుము. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యం యొక్క ఆనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లూర్దో రూయిన్ ఈవెంట్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కమ్మిని ఆశీర్వదించాలని. దుబాయ్లో ఉండే జార్జ్ ఫ్రావ్ని దంపతులు ఆశీర్వదించాలని.
ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం, గుమ్మల, లూర్దు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదర నుండి గోళ చోది బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, ఈదర నుండి గోరముచ్చు వినోద్ తలబెట్టిన కార్యాలు దేవుడు శుభంగా నడిపించటానికి, నల్గొండ నుండి సెలెఫ్టీనా నిర్మల జయప్రకాశ్ వారిని ఆశీర్వదించి, రాహుల్ ఈఏడి కార్డు దేవుడు అనుగ్రహించి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు బాల ఉమేష్ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాల తురైఫ్ బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి ఎదురి ఫుర్జన్ రెడ్డి దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండని అరుణ్ రెడ్డి, వినయ్ కుమార్, హారిగా దేవానుగ్రహాని కోసము, మరి అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, అనంతపురం నుండి మేరీ మలాది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష రెడ్డి, ఐరనిఫా దేవుడు బిడ్డలు అనుగ్రహించి వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, యూకేలోని ఆశీష్ రెడ్డి వారికి పిఆర్ బిఫా దేవుడు ఆశీర్వదించాలని, యూఎఫ్ఏలోని 6వ బాల సాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నది విజయం ఉంది, మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వైశాఖ అందోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి మంచి ఉద్యోగము, వైశాఖ అందోని అవినాష్ భాతి దంపతి ఆశీర్వదించాలని, కోనా జీవన్ ఖారిగా చోది వారిని మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, కె ఆరోగ్యరెడ్డి, శోభారాణి హైదరాబాద్ అండి, కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచరు, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి H1 బిఫా దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ కుమారెడ్డి, రోజారెడ్డి, అఖిల్ రెడ్డికి ఉద్యోగము, హైదరాబాద్ లూర్దు మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మార్గరేట్కి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్, హైదరాబాద్ గొల్లమేరి పౌలైన దేవానుగ్రహాని కోసం, గొరండల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ హృదయరాజ్య మంచి ఆరోగ్యము, మరియు జయపూర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘనికి మంచి విశ్వాసములు వచ్చి దైవభక్తులు నడవడానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ దేవ సేవ చేయడానికి కోరుకుంటూ, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం వారికి స్టాఫ్ నర్సుల ప్రమోషన్ కోసము, నల్గొండ స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాని కోసము, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ల ఉద్యోగాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్యామేరి ఏలియాఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి బ్రైట్ ఫ్యూచర్ దయచేసి దేవుడు అనుగ్రహించిన నాణ్య జీవితంలో దైవానుగ్రహంతో నింపబడటానికి, అబ్బా తండ్రి యేసునామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం. ఏలైనా బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడను, దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఆయనతో ఏకమగుట వలన మేము బలహీనులమే, కానీ దైవశక్తిచే మేము ఆయనతో జీవిందుము. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమేక అనంతమై యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ పవిత్ర ఆరాధనలు సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా విజయవాడనే కుక్కపల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగాని కోసము, మరియు విజయవాడ ప్రభావరావు ఆరోగ్యమకి మంచి ఫ్యూచర్ దయచేయాలని, కానడ నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, మరియు శ్రీకాకుళం విమల్ కుమారి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు.
భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి జయసుధా దేవానిగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్య రెడ్డి కుటుంబము అంతోని రెడ్డికి దేవుడు చేసిన మేలు వందనాలు తెలియచేస్తూ దేవానిగ్రహాని కోసం, కర్నూలు నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానిగ్రహాని కోసము, కర్నూలు మిలిటరీ కాలనీల మర్యాదాసు సుశీలమ్మ బిడలకి మంచి ఫ్యూచర్ దయచేయాలని, నూతనపల్లి డి రాజు సౌజన్య సంతాన భాగ్యాని కోసము, మరియు నాగర్ కర్నూలు నుండి భయపడ్డ ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం దయచేయాలని, కరీంనగర్ అందోనరెడ్డి మంచి స్వభావం దేవుడు దయచేయాలని, గాల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, గాల్కొండ మంచుల ప్రదీప్ రెడ్డి వచ్చిన అనారోగ్యమైన విడుదల పొందటానికి, గుండక్కల్లి నుండి గువ్వల అన్నమ్మ దేవానిగ్రహాని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, కోప కుసుమ కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి కోనసీమ రాళ్ళజాని దుర్గప్రసాద్ కుటుంబము, మరి తాలెప్పుడి ప్రదీప్ కుమార్ రాళ్ళ శ్రీదేవి వారికి మంచి జ్ఞాన విభాగంలో దేవుడు అనుగ్రహించాలని, కత్వ విజయ్ ప్రణయ్ మిదిల్ దేవానుగ్రహాని కోసం, హత్వ అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయని, హత్వ ఇన్నఫమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు, కడప నుండి కె నిర్మలమ్మ జోజరెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసినందునే బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రణయ్కి ఫ్రీ సీట్ దేవుడు దయచేసి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ మాధవి బాలస్నేహారెడ్డి బక్కట్ట దేవానిగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌదర్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తాళేచరుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాళేచరుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుడు దయచేసి అనుగ్రహించాలని, తాళేచరుడి ఏరవ విజయ్ కుమారి చిన్నరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు తాళేచరుండి సంగారెడ్డి బాల అనురాగ్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, తాళేచరుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ బాలస్పందన ప్రదీప్ రెడ్డి వారికి మంచి విదేశ రాజ్యంలో వెళ్ళటానికి విశ్వదేవుడు దయచేయాలని, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యము. ఏలైనా బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడును, దైవ శక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమగుట వలన మేము బలహీనలమే, కానీ దైవశక్తిచే మేము ఆయనతో జీవింతుము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ కోరైతే దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వరప్రకాశరావు దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ రూబా కాఫీ ఐఐటి ఎగ్జామ్లో విజయం పొందడానికి, రోఫ్ మేరీ ఫండ్ ఆఫ్ హైదరాబాద్ దేవానుగ్రహాని కోసము, సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫెంటీనా, 50 జ్యోతి దేవానుగ్రహాని కోసము, సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ హైదరాబాద్ సుపీరి జనరల్ అయినటువంటి 50 వట్టి జవమాలమ్మ గారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ సుపీర్ అయిన శౌరులమ్మ గారు ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీలోని జ్యోతి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ మరపల్లి కవిత అచ్చయ్యకి మంచి ఉద్యోగము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి ఎఫ్ మేరీ నికారిగా రిత్తిమ వారిని అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ, హైదరాబాద్ పవిత్ర అచ్యుత్ రెడ్డి అప్పబాయి విడుదల పొంది చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని,
మరి హైదరాబాద్ ప్రియంగా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఆస్ట్రేలియా నుండి ఉషాలని దేవానుగ్రహాని కోసము అమరావతి నుండి భారతీయ రమారావు బిడ్డల దేవభక్తితో నడవడానికి బచ్చిపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం కోసము మరియు బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము బళ్ళారి నుండి షేక్ మీరి పర్వలిగా అన్వేష చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. తాలే చెరువు నుండి తుమ్మా మరెడ్డి ప్రణతి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి తాడేపల్లి పద్మావతి షార్మిళ మీరి మంచి ఆరోగ్యము తాడేపల్లి ప్రమీల దేవానుగ్రహాని కోసము మరియు తాలే చెరువు సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసము మరియు తిమ్మాపూరు నుండి తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం తణుకు నుండి శేషిబాబు నిర్మల దేవి దేవ సేవ చేయడానికి కృప కోసం నల్గొండ నుండి ఇన్నమ్మ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయడి ఉన్నారు. హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవ చిలివమ్మ బిడలకి మంచి ఉద్యోగము. ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి హైదరాబాద్ నుండి బిడల దేవభక్తులు నడవడానికి విజయ్ జోజర్ హైదరాబాద్ నుండి బిడలకి మంచి భవిష్యత్తు చేయాలని విజయమేరి ప్రశాంత్ కుమార్ దైవానుగ్రహాని కోసము విజయ నిర్మల జోనేఫ్ కుటుంబము హైదరాబాద్ ప్రార్థన సహాయడి ఉన్నారు. అంబాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఆశితముడిన వారు మీరే, మీ గర్భవలం యేసువాంశితముడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం. ఏలైనా బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడను, దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమవుట వలన మేము బలహీనములమే, కానీ దైవశక్తిచే మేము ఆయనతో జీవిందుము. అంబాదండ్రి యేసునామములు ఈ వాక్యం యొక్క అనంతమై యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు జడ్చర్ల లలిత అప్పబాధన విడుదల పొందటానికి హైదరాబాద్ ఏరవ షౌరు రెడ్డి నిగారికి మంచి ఉద్యోగము. కళ్ళపల్లి నుండి శైలజ పైరబడిన దేవుడు ఆశీర్వదించాలని రమాదేవి ఖమ్మం నుండి దేవ సేవ మరియు కుటుంబంలో శాంతి సమాధాన కోసము. ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యము. బాటగిరి నిర్మల ప్రసాదరావు బిడల దేవుడు దిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన మంచి ఉద్యోగాని కోసం. బెల్లంకొండ వాణి రత్తిక ప్రబోధ విశ్వ కోసము. ఒంగోలు నుండి ఇస్రాయేల్ దేవానుగ్రహాని కోసము. రాజశేఖర్ ఒంగోలు నుండి మంచి ఉద్యోగం చేయాలని. ఒంగోలు నుండి లింగడపాటి రమణ దేవానుగ్రహాని కోసం. పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగం. పెరంగిపాలెం నుండి అలన్ సుందరమ్మ సతీష్ కుమారుడు సాఫ్ట్వేర్ బిజినెస్లో అనేక మంది అనుదిన అభివృద్ధి పొందటానికి. గాగలపురం తామసమ్మ చేసిన బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని. గాగలపురం నుండి లిల్లిమేరి కుమారుడికి పిఆర్ విశ్వదయ చేయాలని. గాగలపురం నుండి వై అన్నమేరి దేవానుగ్రహాని కోసము. గాగలపురం ఫెలస్టీన్ అప్పబాధల విడుదల పొందడానికి. మల్లవరకు అమిల్ రాజు రాగులు తేజకి పవిత్రాత్మతో నింపబడటానికి. లూరుదు మీది యూఫ్లు దారి కోసము. మరియు బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆయుర్వేద దేవానుగ్రహాని కోసం వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి రావటానికి. విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగము. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవానుగ్రహంతో ఆత్మతో నింపబడటానికి. వెల్లటూరు నుండి మీరే రమణ అప్పుబాధను విడుదల పొందటానికి. వెల్లటూరు నుండి బేతు శ్రీకాంత్ నిర్మల వారికి అప్పుబాధలు విడుదల పొంది మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసము. మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్. గుంటూరు నుండి స్ఫూర్తికి మంచి మ్యాచింగ్ విశ్వాదేవుడు దయచేయాలని రోజు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సునీతారెడ్డి రషీద్ రెడ్డి సంధాన భాగ్యాని కోసం. తిప్పారెడ్డి కళ్యాణ్ వి శ్రీకాంత్ దేవానుగ్రహాని కోసం. మరియు
వై దిలీప్ ప్రశాంత్ యోఫిలుద్యాని కోసం రత్నమేరి బాల సాగిత్యులు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరేమ వందనము. ప్రభు మీతో నారు స్తునుల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం. ఏలైన బలహీన స్థితిలలో ఆయన శిలువపై చంపబడను. దైవశక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయనతో ఏకమవుట వలన మేము బలహీనమే కానీ దైవశక్తి చే మేము ఆయనతో జీవింతుము. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధన సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా నల్గొండ నుండి చిన్నమ్మ బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, నల్గొండ కరుణశ్రీ దేవానుగ్రహాని కోసం, నల్గొండ మీరు స్టెల్లా బిడ్డలకి మంచి ఉద్యోగము, మిథిన్ ప్రియంగా నల్గొండ నుండి దంపతుల ప్రార్థన సహాయ అడిగినాను. ప్రథమ్ రెడ్డి సింధు విశ్వాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము, పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని నల్గొండ నుండి కోరుకుంటున్నాం. సాగరిగా మంచి భవిష్యత్తు దయచేయాలని నల్గొండ నుండి సందీప్ కుమార్ దేవానుగ్రహాని కోసము, శిలివామ్మ నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు దొండేటి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, ఎలిజబెత్ కుమారుడికి మంచి ఉద్యోగం దయచేయాలని, జి మనోజ్ రెడ్డి రమ్య దంపతులు ఆశీర్వదించాలని, హేతుకుమారి యోఫిల్ ఉద్యోగాని కోసం, జడ్డు జ్యోతి షౌరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు కె బెంజమిన్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలకి మంచి ఉద్యోగము, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము, తాలెపల్లి నుండి ప్రకాశ్ ఫాతిమ సింధు అనుగ్రహించాలని, కర్నూలు నుండి వి జనిద పి ఆనంద్ బాబు బి శారమల దేవ అనుగ్రహాని కోసం, కర్నూలు జైన చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కర్నూలు మిలిటరీ కాలనీలో సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్లో అమ్మవారులందరూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు కర్నూలు నుండి జయన్న దయాగర్ అనిత వారి దైవ శ్వాసముల రావటానికి, కాఫ్ విజయమోహన్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, మరి మల్లవరపు జోసఫ్ బాధ విడుదల పొందటానికి, మరియ కవి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యం దయచేయాలని, ప్రవీణ్ ప్రణతి దేవుడు అనుగ్రహించి జ్ఞాని ప్రవేశించే కృప దయచేయాలని, పాస్టర్ సామూల రాణి ఐక్యమతో దాంపత్య జీవితాల ఐక్యమతో ఉండటానికి, శోభారాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి ఆరోగ్యము, సింగరాయ్ విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జంగమ నుండి ఆరోగ్యం మా రత్తిక్ అఖిల్కి మంచి మ్యాచింగ్ మంచి ఉద్యోగము, అందోనరెడ్డి లూర్దు మీరు దేవానుగ్రహాని కోసము, మరి అరుణ కౌఫ్ ఆరోగ్యరెడ్డి అనూప్ రెడ్డి అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసము, మరియు దిలీప్ అన్వేష్ రెడ్డి దేవానుగ్రహాని కోసం. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రార్థన సమయంలో ప్రేయర్ గిఫ్ట్ అడిగినటువంటి కమెంట్స్ ద్వారా ప్రేయర్ గిఫ్ట్ అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. మరి గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నటువంటి కుమారుడికి మంచి ఉన్నత విజయం పొందటానికి, రోస్ మేరీ
కుమారుడికి ఐపీసీసీ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, భాగ్యరాజు సంతానం కోసం, అగ్నేశ్వరాణి ఉద్యోగాన్ని కోసం, అనితరాణి అప్పబాధను విడుదల పొందటానికి, అగిత బఫాని హస్బెండ్కి పరాలిసిస్ రోగంతో బాధపడుతున్న కుటుంబం క్షేమాని కోసం, బయ్యపాటి రేసమ్మ ప్రాపర్టీ ఇష్యూని విడుదల పొందటానికి, రోస్ మేరీ హైదరాబాద్ నుండి ముఖాల నొప్పి నుండి విడుదల పొందటానికి, మరణీని రాణి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయ అడిగినారు. ఫయా స్టెల్లా కుటుంబము, గ్రేసీ మైకిల్ గ్రాండ్ చిల్డ్రన్కి దైవీయ జ్ఞానం దయచేయాలని, కే ఆరోగ్యమేరి దేవానుగ్రహాన్ని కోసం, సురిపల్లి ఆందోని నిమ్మగండ రాజు జ్యోతి దంపతులను ఆశీర్వదించాలని, వట్టే రోఫ్లీన దేవానుగ్రహాన్ని కోసము, బారగిల్ల మోహన్ కుటుంబం దేవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి గొల్లమేరి పౌలైన ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి చాండి ఫురాజ్ దేవానుగ్రహాన్ని కోసము, మరి గొల్లమరి ప్రకాశ్ కుటుంబము వారిలో వారు కుటుంబముల ఐక్యమతో ఉండటానికి, గుండెక్కల నుండి కుసుమ బిడ్డలకి మంచి ఆరోగ్యము, జయశ్రీ బిడ్డలకి మంచి ఉద్యోగము, కన్నబండ్రుల శైలజ డిఎఫ్సి జోబు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, జల్లూరి వేణి కుటుంబంలోన చెడు శక్తిని తొలగించి దైవ ఆత్మతో నింపబడటానికి, మేరీ మా కుమారుడు ఉద్యాన కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, టి చందన మంచి ఆరోగ్యము, పండవేల జ్యోతి కుమారుడు ఉద్యాన కోసం, వెనుకమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, పుట్టి బాలతరేసు అపరైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, రెండం జోజిరెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, శైలబిందల శైలజారెడ్డి మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, శిల్వా చౌదరి దేవానుగ్రహాన్ని కోసము, సుశీల దేవానుగ్రహాన్ని కోసము, తుమ్మ పద్మ కుటుంబముల సమస్యను విడుదల పొందటానికి, టోన్ఫన్ పిన్ హెయోరో దేవానుగ్రహాన్ని కోసం, యు సునిదారెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, వట్టి శౌరులు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, మేరీ సుమతి దేవానుగ్రహాన్ని కోసము, సంధ్యప్రకాశ్ రెడ్డి అనిత దేవానుగ్రహాన్ని కోసం, తిరుమల రెడ్డి సుందరి దేవానుగ్రహాన్ని కోసం, అంబాదండ యేసునామలి బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మేము సమర్పించిన ప్రతి ఒక్క ఉద్దేశములను కోరికలను పవిత్రపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం సమర్పించే ప్రతి ఒక్క ఉద్దేశములన్నిటినీ నిత్య సహాయ మాదా ప్రతిష్ట జపము జపించి అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పించి ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను బదులు వేసుదాము నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము.
ఓ ప్రభువా ఓ ప్రభువా ఆ దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తి ఉన్నడైన ప్రభు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలికిచున్నది. అని ఎలుగెత్తి పలికిచుండి ఈ వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము మా ప్రార్థిస్తున్నాము. దేశము పైన మా దేశము పైన లోకమంతటి పైన లోకమంతటి మా పైన కుటుంబాల పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మా మీ మనవులన్నిటిపై కరుణను మీ అనుగ్రహించండి. కరుణను అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాపూరిత వాని మాయాపూరిత దేశముల నుండి దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా ఆత్మ మా శరీరములను మనస్సులను మా మనస్సులను మా సమస్తమును మా సమస్తమును మీకు మీకు సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ విషయంలో మాకు తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకన్నిటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. జూన్ నెలలో 7వ తారీఖు మరియు 24వ తారీఖు ప్రారంభించబోచే వడకమ్మలు వచ్చిన వాళ్ళందరినీ అనుగ్రహించమని, వారు రాకపోకలు తోడుగా ఉండి నడిపించమని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోన ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అనుగ్రహించమని, దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. డివైన్ ధ్యాన కేంద్రములో ఇప్పటి వరకు తెలుగు వడకమ్మలు వచ్చి వెళ్ళిన వారందరినీ నిండుగా మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని, వారు ఇంకా అనేక మందికి సాక్షిలో ఉండే పవిత్ర ఆత్మతో నింపబడటానికి కృప దయచేయమని, దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భబలముగే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతటా సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారు అందరూ, ఉపదేశి గారు అందరినీ అనుగ్రహించమని, అలానే ప్రతి ఆదివారం దివ్యబలి పూజ దొరకలేక బాధపడుతున్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలని ఆశీర్వదించమని, మరియు ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతటా ఉన్నటువంటి విధురాలందరినీ ఆశీర్వదించి, వారు ఒంటరిదనములో ఉన్నప్పుడు దేవునికి ఆత్మతో నింపబడి దైవసేవ చేయటానికి కోరికలు అనుగ్రహించమని, దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవలముగే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మీకు మరి ఒక్కసారి కూడా తిరితేగ సర్వేశ్వరునిక పండుగ శుభాకాంక్షలు డివైన్ ధ్యాన కేంద్రం తరపున మేము హృదయపూర్వకంగా తెలియచేస్తూ, అలానే ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ అన్యదినం ప్రార్థన చేసినప్పుడు, అలానే మధ్యస్థ విజ్ఞవ ప్రార్థన పూజా బలిలో మిమ్మల్ని అందరినీ గుర్తించి ప్రార్థిస్తా. మీ అలానే వచ్చే నెలలో అనగా జూన్ నెలలో 7వ తారీఖు మనకు వడకము జరుగుతుంది. మరియు 24వ తారీఖు 10 గంటల నుండి వడకం జరుగుతుంది. దానిలో వచ్చిన వాళ్ళందరినీ అనుగ్రహించమని, ఇంకెవరికైనా రావటానికి కోరిక ఉన్నట్లయితే దానికి కూడా రావటానికి అవకాశం ఉంది అని తెలియచేస్తున్నా. వారందరినీ సమర్పించి ఈ ఆరాధనలో దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. తిరితేగ సర్వేశ్వర సాన్నిధ్యం మనం పొందటానికి భయభక్తితో మోకరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. జపమాల చేతిలో శాంతి మా గుండెలో మరియమ్మ ప్రేమలో వెలుగు మా బ్రతుకులో. ఆవే మరియా అని పలికితే ఆశలు పూయునే. యేసయ్య దారిలో మా జీవితం నడుచునే. మరియా